నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు గోధుమ పిండితో రకరకాల రోటీస్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం ఎలాంటి రోటీస్ కానీ, పుల్కాస్ కానీ, పరాటాస్, చపాతీస్ ఎలాంటివి చేయాలన్నా గోధుమ పిండిని కాస్త స్మూత్గా తడుపుకుంటే చక్కగా రోటీస్ వస్తాయి అన్నమాట. సో పిండిలో సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకొని వాటర్తో కొంచెం కొంచెంగా పిండిని తడుపుకోవాల్సి ఉంటుంది. సో పిండిని మనము తడిపేటప్పుడే కాస్త స్మూత్గా తడుపుకున్నారంటే రోటీస్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఈరోజు ఈ గోధుమ పిండితో లేయర్ పరాటా, లేయర్లోనే స్టఫింగ్ లేయర్ పరాటా కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ మీకు చూపించబోతూ ఉన్నాను. లేయర్ పరాటాస్ అంటే మైదా పిండితోనే చాలా ఎక్కువగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అమెరికాలో అయితే ఫ్రోజన్లో లేయర్ పరాటాస్ అంటే మైదా పిండితోనే ఉంటాయి అన్నమాట. సో గోధుమ పిండితో కూడా మనం హెల్తీగా లేయర్ పరాటాస్ చేసుకోవచ్చు. సో పిండి అంతా చక్కగా తడుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని అలా ముద్దగా చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి నచ్చిన పరాటాస్ చేసుకోవడానికి పిండి స్మూత్గా అయితే రెడీ అయిపోయి ఉంటుంది 15 మినిట్స్ తర్వాత. అమెరికాలో కొన్ని నెలలు వెనక గోధుమ పిండి ఆపేశారనమాట. సో మాకు ఈ చుట్టుపక్కల మరి గోధుమ పిండి ఎలా వచ్చేదో తెలియదు, కానీ చాలా ప్రైజీగా ఉండేది, క్వాలిటీ చాలా పూర్ ఉండేది. గోధుమ పిండి కంటే మైదా పిండిలో గోధుమ పిండి మిక్స్ చేసి అమ్మేవారు అన్నట్లు ఉండేటి అనమాట. ఈ మధ్య ఒక 4 నెలల నుంచి కాస్త పర్లేదు గోధుమ పిండి మంచిగా దొరుకుతుంది. సో మొదటి చేసింది ప్లెయిన్ లేయర్ పరాటా. ఇప్పుడు రెండవది వచ్చేసి స్టఫింగ్ లేయర్ పరాటా అనమాట. నేను మీకు చూపించడానికి కోసం అనేసి కొత్తిమీరతోటి స్టఫ్ చేస్తున్నాను. మీరు కొత్తిమీరకు బదులుగా దీంట్లో మెంతికూర, గార్లిక్, స్పినాచ్, మీకు నచ్చింది ఏదైనా సరే ఇలా స్టఫ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్ప్రెడ్ చేయడమే ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ మైదా పిండితో చేసిన లేయర్ పరాటా అంత ఫ్లేకీగా లేయర్స్ కనిపించవండి, కానీ స్మూత్గా అయితే వస్తుంది. ఈ గోధుమ పిండితో చేయటం వల్ల గోధుమ పిండి వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో లేయర్స్ రావాలి అంటే మీకు కనిపిస్తాయి, కానీ మీరు ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కువగా బటర్ కానీ నెయ్యి కానీ రాస్తే ఈ గోధుమ పిండి కూడా ఫ్లేకీగా వస్తుందన్నమాట. మనం హెల్తీ సైడ్ అనుకున్నాం కాబట్టి నేను ఎక్కువగా ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ వాడట్లేదు. వాడినా చాలా తక్కువ క్వాంటిటీ వాడుతున్నాను. సో లేయర్ పరాటా 2 అయిపోయింది. ఇది వచ్చేసి చపాతీ అండి. సో చపాతీని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కాల్చుకుంటే చాలా చక్కగా పొంగుతుందన్నమాట. నేను కాల్చేటప్పుడు ప్రత్యేకంగా ఆవు నెయ్యి వాడుతూ ఉంటాను. అది మంచి క్వాలిటీయో కాదో నాకు తెలియదు, కానీ అది ఇండియా నుంచి వచ్చిన ఆవు నెయ్యి అనమాట. గీర్ కవ్ ఆవు నెయ్యి అని అన్నారు. సో ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కువగా వాడకుండా కాల్చేటప్పుడు మాత్రం ఆవు నెయ్యి తోటి కాలుస్తూ ఉంటాను. వద్దు అనుకుంటే అది కూడా స్కిప్ కొట్టచ్చు. కానీ పరాటాస్, చపాతీస్ ఇలాంటి వాటన్నిటికీ మనము ప్లెయిన్గా కాల్చుకొని ఆ వేడి వేడి పైన ఆవు నెయ్యితో
అలా అప్లై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ నేనైతే నెయ్యితోనే కాలుస్తున్నానండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి పుల్కా అనమాట. పుల్కాకి పెద్దగా మనం నూనె లాంటిది కానీ నెయ్యి లాంటిది వాడాల్సిన అవసరం లేదు. కాస్త కాల్చేసి మీరు గ్యాస్ పైన పెట్టేస్తే ఇది చక్కగా కాలుతుంది అండ్ స్మూత్గా ఉంటుందన్నమాట. పుల్కాస్కి అయితే ఇలా ప్లెయిన్గా కాల్చేసి దానిపైన నెయ్యి అప్లై చేస్తూ ఉన్నాను. ఇక ఇది వచ్చేసి కొరియాండర్ లేయర్ పరాటా. సో ఇంతేనండి, మనం పిండి సరిగ్గా స్మూత్గా తడిపేసుకుంటే ఇన్ని రకాలు చేసుకోవచ్చు ఒకటే పిండితో. ఇక కూరలు మాత్రం మంచి గ్రేవీ ఐటమ్స్ ఉంటే పరాటాస్, రోటీస్, పుల్కాస్ ఏవైనా వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటాయి. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.